ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం ప్రాబ్లం లేదట, అన్ని టెస్టులు ఓకే అన్నారు. సార్, ఈ డిశ్చార్జ్ ఫామ్ ఫిల్ చేయండి. ఓకే. ఏంటి సార్ ఆగిపోయారు? ఏముంది అక్కడ? పేషెంట్తో నాకున్న రిలేషన్ ఏంటని అడుగుతున్నారు. అంటే ఏంటి సార్? నువ్వు నాకేమవుతావని అడుగుతున్నారు. ఓ, అందుకు ఆగిపోయారా? ఇందులో ఆలోచించడానికి ఏముంది సార్? మీరు నా బాసు, నేను మీ దగ్గర పనిచేసే అమ్మాయిని. అదే రాయండి. అదేంటి సార్, హస్బెండ్ అని రాశారు? ఏ కాదా? మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి మొదలు వెళ్ళిపోయింది మీరే కదా సార్. అలాంటప్పుడు హస్బెండ్ అని ఎందుకు రాశారు? అది అబద్ధం అవుతుంది కదా. అబద్ధం చెప్పడం, మోసం చేయటం నాకు అలవాటు, కానీ మీకు అలవాటు కాదు కదా సార్. ఓహో, ఛాన్స్ దొరికింది కదా అని రివెంజ్ తీర్చుకుంటున్నావా? నీ భర్తనన్న బాధ్యత ఉంది కాబట్టే నేను కాపాడడానికి హాస్పిటల్కి తీసుకొచ్చాను. నీ గురించి కేర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే హస్బెండ్ అన్న బాధ్యతతోనే సంతకం కూడా చేశాను. చాలా ఇంకా డీటెయిల్స్ కావాలా? మీరేం చేసినా నన్ను ప్రశ్నించకూడదు, అంతే కదా సార్. డిశ్చార్జ్ ఫామ్ ఫిల్ చేసావు అన్నయ్య? ఇంకా వదిన ఇంటికి తీసుకెళ్ళొచ్చుగా. నేను ఆల్రెడీ ప్రీతి అక్కకి కాల్ చేసి చెప్పేశాను కూడా. వాళ్ళంతా మన వదిన తీసుకొస్తామని ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు. లేదు లేదు, నేను మా ఇంటికి వెళ్తాను. అదేంటదినా, నువ్వు మాతో పాటు వచ్చేస్తావని మేము హ్యాపీగా ఫీల్ అవుతుంటే నువ్వేంటి మీ ఇంటికి వెళ్తా అంటున్నావు? అవును, ఇప్పుడు మీ ఇల్లు బస్తీలో కాదు వదినా. పద మన ఇంటికి వెళ్దాం. నీకు మా మీద ఇంకా కోపం పోలేదా? నాకెవరి మీద కోపం లేదు. నాకు మా ఇంటికి వెళ్ళాలనుంది. మీరంతా నా కోసం వచ్చినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. సార్, మీరు హాస్పిటల్ బిల్ ఎంత కట్టారు? ఏ ఎంత కట్టారో చెప్తే వడ్డీతో సహా తిరిగిచ్చేస్తావా? మీకు నాతో ఏ సంబంధం లేనప్పుడు మీ డబ్బులు మాత్రం ఎలా వాడుకుంటాను సార్? తిరిగి ఇచ్చేయాలి కదా. నువ్వు కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నావని నీకు అనిపించడం లేదా? సూర్య, కార్తీరా మన ఇంటికి తీసుకెళ్తా. అయ్యో వద్దు, లేదు సార్.